నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. మనిషిని పోలిన మనుషుల్ని 7గురిని పుట్టిస్తాడు భగవంతుడని మనం వింటూ ఉంటాం, కానీ అది మన కంటపడడం చాలా అరుదు. కాకపోతే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి పోలికతో ఉన్న ఒక అరుదైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆయనతో మాట్లాడదాం. ఆయన జర్నీ ఏంటి, నిజంగా మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఆయన మన ముందే ఉన్నారు. సార్ నమస్తే, బొమ్మల చిరంజీవి గారు. సార్ బొమ్మల చిరంజీవి గారు. సార్ సార్ చిరంజీవి గారు మిమ్మల్ని మెగాస్టార్. ఓకే సార్, ఓకే. మీ గెస్చరు, మీరు ఆ బాడీ లాంగ్వేజ్ అంతా సేమ్ చిరంజీవి గారు లాగా. అది ఎట్లా సార్? అది చిన్నప్పటి నుంచి మీకు అట్లా వచ్చేసిందా అలవాటుగా? అవును సార్. ఓకే. ఆయన చిన్నప్పుడు ఫస్ట్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఖైదీ సినిమా చూశాను సార్. ఓకే. ఖైదీ సినిమా నాలో ఇంపాక్ట్ ఎక్కువ సార్. ఆయన్ని చూసి నరనరాల్లో ఇమిడిపోయాడు అన్నయ్య. ఆ సినిమాతోటే ఇమిడిపోతా వచ్చాడు అన్నయ్య. ఓకే. అది ఎప్పుడు అంటే లైక్ ఏ వయసు మీకు? 6th క్లాస్ అంటే 12 ఏళ్ళు ఉంటాయా? 11, 12 అంతే. ఓకే ఓకే. ఎవరితో కలిసి చూసారు సినిమా? ఒక్కడే వెళ్ళాను సార్. అసలు మీకు పేరు చిరంజీవి గారి అంటే నాకు తెలిసి అంత సేమ్ ఎట్లా రెండు ఒకటే పేర్లు పెట్టడం అనేది ఇంట్లో? అది అంటే నా పుట్టినప్పటి నుంచి నా పేరు చిరంజీవి సార్, తల్లిదండ్రులు పెట్టిన పేరు. అప్పటికి అన్నయ్య గారు ఇంకా ఫీల్డ్లోకి రాలేదు అనుకుంటా. ఓకే. రాలేదు అంటే తెలిసైతే పెట్టలేదు. పెట్టలేదు. ఓకే. తెలియకుండానే పెట్టారు. ఇది కో ఇన్సిడెంట్ అయినట్టు సార్. ఇది అన్నగారికి నాకు ఏదో ఉండి ఉంటుంది, పూర్వజన్మలో ఉండి ఉంటుంది సార్. కాకపోతే ఆయన పేరు నాకు పెట్టడం ఏంటి, ఆయనలాగా నేను ఇముడ్చుకోవడం ఏంటి? మా 4 ఫాదర్స్ ఎవరు కూడా డ్యాన్స్ లేదు, ఏమీ లేదు. నేను ఆయన ఇముడ్చుకొని ఎలా, ఇది ఎలా సాధ్యం సార్? ఒకసారి ఆలోచించండి. నాకు ఇదే అనిపిస్తూ ఉంటుంది. మా తాతయ్య ఇల్లిటరేటు పనులు చేసుకునేవాళ్ళు ఆ టైంలో. ఆయన చిరంజీవి అంటే పిచ్చి, అన్నయ్య అంటే పిచ్చి. సారీ, చిరంజీవి అన్నందుకు క్షమించాలి అన్నయ్య. పర్లేదు, చిరంజీవి అనేది హక్కు, ప్రతి ఒక్కరి హక్కు. అది హక్కే. నేను కూడా ఆయన్ని మీరు అనలేను. చిరంజీవి అనేది అంతే, అది మన హక్కు. అది ఈజ్ మై ఓన్, అంతే. అన్నయ్య అంటాను కానీ మీరు అనలేను. అదే, దట్ ఇస్ అంతే. ఆయన ఒకసారి మేము ఇంటర్మీడియట్లో ఉన్నాము, ఆస్కా గుండారాజ్ సినిమా వచ్చింది. ఆయన పోయి సినిమా చూస్తున్నాడు. ఓకే. ఎవరు? మా తాతయ్య. మాకు ఇంటర్వ్యూలో కనపడ్డాడు. ఏం తాత ఏంటి అంటే, నీకు నీకు ఇది భాష తెలియదు కదా, ఎలా చూస్తున్నావు అంటే, ఆయన వల్లేదంటే ఆయన చూస్తే చాలు కదా అంటే తాతయ్య నుంచే వచ్చేసి. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పండి. ఓకే సార్, రైట్. ఇది కరెక్ట్ సార్. నేను పెద్ద సార్, నా తర్వాత 3 చెల్లెళ్ళు. మొత్తం ఎంతమంది సార్? 4. కానీ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి 5గురు పెరుగుతూ వచ్చాం. ఎలా? ఎవరు ఎక్స్ట్రా పర్సన్? ఎవరు? అన్నయ్య. ఓకే. మీ ఇంట్లో ఒక మనిషి అయిపోయారు. ఓకే, రైట్. మా ఇంట్లో ఒక భాగం ఆయన. మా చెల్లెళ్ళకి పిచ్చి, నాకు అంతే. మా అమ్మ నాన్నకి ఇష్టం చాలా. మేము 5గురం పెరుగుతూ వచ్చాం. అందువల్ల నాకు అన్నయ్య అని మీరు అనలేను, మా పెద్ద అన్నయ్య అంట. నన్ను అన్నయ్య అంట, మా చెల్లెళ్ళు మా పెద్ద అన్నయ్య అంట. ఓకే. అది వాళ్ళు కూడా చిరంజీవి గారు అభిమానే, వాళ్ళు ముగ్గురు కూడా. రైట్. వాళ్ళు ముగ్గురు ఇప్పుడు ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్? ఓకే ఓకే ఓకే. దాన్ని మీరు మీ నేను ఎంబీఏ సార్, పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేశాను. పెప్సీలో? అది కూడా చిరంజీవి గారి బ్రాండే బేసిక్గా. సీనియర్ ఎగ్జిక్యూటివ్ చేశాను. ఓకే. నెల్లూరు, తిరుపతి హెడ్ క్వార్టర్. తర్వాత రీసెంట్గా మా మిస్సెస్ వల్ల దానికి రిజైన్ పెట్టున్నాను. సో నేను ఇది ఒకటి అడగాలి మిమ్మల్ని. లైక్ నేను మీ రీల్స్ ఇవి చూసినప్పుడు రీసెంట్గా మీరు చిరంజీవి గారిని కలిశారు. సో అసలు మీ ఆవిడ గారికి ఏం జరిగింది సార్? ఓకే సార్, ఆఫ్టర్ మ్యారేజ్ పాప పుట్టిన తర్వాత మస్కులర్ డిస్ట్రఫీ, నడుస్తా పడిపోయేది. అప్పుడే స్టార్టింగ్ ఏంటో మనకు అర్థమయ్యేది కదా, ఏందో తట్టుకొని పడుతుంది అనుకునేది. ఏది? ఆఫ్టర్ మ్యారేజ్ జస్ట్ అప్పుడు ఇంకా పాప పుట్టలేదు. పడతాం ఏంటని చూసి కొన్ని రోజులు సరే అని మద్రాసు స్టాండ్లీకి తీసుకెళ్ళాం. ఇక్కడ కాదు, బెంగళూరు నిమ్హాన్స్కి తీసుకెళ్ళినారు. బెంగళూరు నిమ్హాన్స్ ఆసియాలోనే నెంబర్ 1. అది తీసుకెళ్తే అక్కడ చెప్పారు సార్, ఇది మస్కులర్ డిస్ట్రఫీ. మస్కులర్ డిస్ట్రఫీ అంటే కండరాలకు సంబంధించిన వ్యాధి. కండర క్షీణత. దీనికి మెడిసిన్ లేదు. మెడిసిన్ లేదన్నారు. ఎప్పుడు? ఇది 20 years బ్యాకా? స్టిల్ ఆన్ దేర్ ఇస్ నో మెడిసిన్. ఓకే.
కానీ ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇంత చేస్తున్నా బట్ ఎక్కడ మీకు అది ఇప్పుడు సమంత గారికి మొన్న అన్నారు చూడండి, మయోసైటిస్ వన్ ఆఫ్ ద దాని రిలేటెడ్ త్రూనా ఇది కూడా రిలేటెడ్. సో అప్పుడు తెలిసిన వెంటనే ఏంటి సార్ అసలు తర్వాత ఫర్దర్గా ఎట్లా? ఇంకేం లేదు సార్, ఇంకా అంటే మొత్తం వేరే దగ్గర ఏదైనా ట్రై చేయడం, ఆయుర్వేదిక్ హోమియోపతి ఎక్కడ దేంట్లో లేదా మెడిసిన్? దేంట్లో లేదు. సో అది రావడం తర్వాత అట్లా మస్కులర్ దీనికి మెడిసిన్ లేదని చెప్పారు డాక్టర్స్. వెంటనే కూర్చొని ఏడుస్తూ ఉంది, అయ్యో పక్కన కూర్చొని. అంటే ఎలా ఉంటుంది సార్ మనం ఉంటే ఆ పరిస్థితి, కరెక్ట్ ఏడుస్తూ ఉంది. ఎందుకు మెడిసిన్ లేదన్నందుకు కాదు, నేను అమ్మాయిని వదిలేస్తానని ఏడుస్తావు. అయ్యో ఏడుస్తా ఉంటే చెయ్యి తీసుకొని చెయ్యి ఇటు పెట్టుకొని నువ్వు ఏం బాధపడబాకు, జీవితాంతం నువ్వు నాతోనే ఉంటావు అని చెప్పా. సచ్ ఏ వండర్, గ్రేట్ సార్ మీరు. ఆ రోజు ఆ మాట ఇచ్చాను, ఇప్పటికీ అలాగే ఉన్నాను సార్. దానికి నా వెనకున్న ఒకే ఒక హస్తం నా దేవుడు, నా అన్నయ్య. ఓకే, దానికి కూడా కారణం చిరంజీవి గారు. అంతే, ప్రతి దాంట్లో నాకు ఆదర్శం అన్నయ్య. ఓకే, రైట్. సో చిరంజీవి గారి దాకా ఎలా వెళ్ళగలిగారు అసలు? దానికి ప్రాసెస్ ఏంటి, ఎలా జరిగింది అది? దిస్ ఇస్ ద మంచి క్వశ్చన్. అయితే నేను చదువుకునేటప్పుడే నాకు ఒక గోల్ ఉంది సార్. పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు నాకు అవసరం లేదు. ఓకే, ఏదైనా జాబ్ చేసి పీజీ అయితే చేయాలని కోరిక. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేశాను. తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకున్నా ఒక ఇల్లు కట్టుకోవాలి సొంతగా, మా నాన్న వాళ్ళది కాకుండా సొంతగా కట్టుకోవాలి. ఒక సామాన్యుడు సగటు కలే అందుకనింది, రైట్. సొంతగా ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంటికి అన్నయ్య పేరు పెట్టుకోవాలి, ఇంకొక పక్క నా కొడుకు కూతురు పెడితే ఇంకొక పక్క పెట్టాలి. చిరంజీవి నిలయం అనుకోవాలా ఇంటి పేరు? ఓకే, అది ఒకటి. అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేయాలి, ఇది నా డ్రీమ్. ఓకే, చిన్నప్పటి నుంచి, అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ ప్రాంతంలో. చిన్నప్పుడు అది ఉండదు కదా మనకి, అసలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉండేది మీ అంటే కరెక్ట్గా మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైం అంటే చిరంజీవి గారి పీక్. అసలు ప్రతి ఒక్కరు అసలు రక్తాలు చిందించే అంత అభిమానం ఉన్న టైం అది. కంటిన్యూ. అయితే ఆ డ్రీమ్ సార్ అది నేను ఫుల్ఫిల్ చేసుకున్నా. అవునా? లాస్ట్ November 4th ఇల్లు కంప్లీట్ చేశాను. ఎక్కడ కట్టారు అది? మా సొంత ఊరు బడేవారిపాలెం, కందుకూరు దగ్గర, రైట్. నెల్లూరు జిల్లా బడేవారిపాలెం మండలం, బడేవారిపాలెం మా గ్రామం సార్. ఓకే, స్వగ్రామం. అక్కడ కట్టా. ఓకే, అంటే నాన్నోళ్ళతో సంబంధం ఉండకూడదు, మళ్ళీ నా డబ్బులు అయి ఉండాలి. ఓకే, ఎంత అయింది ఖర్చు? 30 lakhs, 30 లక్షలు పెట్టి కట్టారు ఇల్లు. సో దాని అంటే ఎట్లా సార్ మీ ఎర్నింగ్ ఇది ఎట్లా ఉంది? మీ యొక్క ఎంబీఏ అది పెప్సీలో చేస్తానే సార్. ఎంతవరకు పర్లేదు చెప్పొచ్చా మీరు ఏదన్నా? పర్లేదా? ఒక అమౌంట్ అయితే, మంచి అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, మీ పిల్లలు ఎట్లా? అది ఇది చెప్పాలి, మళ్ళీ ఆపారు. రైట్, ప్లీజ్. ఇది కంటిన్యూ ఏమనుకోవద్దు. సారీ ఏం పర్లేదు. అయితే అది నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను సార్. అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేశా. మీరు అన్నయ్య దగ్గరికి ఎలా వెళ్ళారు అడిగారు. ప్లస్ ఇంటి ముందు మెగాస్టార్ చిరంజీవి అని పెట్టా, ఒక దిమ్మె పైన డాక్టర్ ప్రణవి అని పెట్టా, నా కూతురు, నా ప్రాణం. ఇటు చిరంజీవి అన్నయ్య ప్రాణం, ఈ 2 ప్రాణాలు ఆడున్నాయి. ఆ కోరిక ఫుల్ఫిల్ అయింది కదా సార్. ఆ గృహప్రవేశం రోజు అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేశా. ఓకే, ఎవరు ఏమన్నా, మా నాన్న కానీ, మా అమ్మ కానీ, మా భార్య కానీ, అంటే అందరికి ఇష్టం కాబట్టి వాడి ఇష్టం. ఓకే, అంటే నా ఇష్టం చేశాను, ఫుల్ఫిల్ చేశాను. అది సాధించుకున్నాను సార్. ఆ వీడియో వైరల్ అయింది. ఓకే, ఇది మీరు గృహప్రవేశం చేస్తుండగా తీసిన ఫుటేజ్ వీడియో వైరల్ అయింది. ఎక్కడ, దేంట్లో పెడితే? ఫేస్బుక్లో వైరల్. ఫేస్బుక్, నెక్స్ట్ ఇన్స్టా, తర్వాత యూట్యూబ్. ఓకే, వీటిల్లో మామూలుగా వైరల్ కదా సార్. రోజుకి 100, 150, 200 అట్లా షేర్స్ వస్తుండే దానికి. ఓకే, అట్లా వచ్చేది సార్. అట్లా వైరల్ అవుతా ఉంది. ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ఇది ఫస్ట్ పెట్టినప్పుడు కాల, నేను November 14th, November 4th జాయిన్ అయ్యాం గృహప్రవేశం. November 6th, 7th పెట్టేసా వీడియో, వైరల్ కాల. అప్పుడు నా ఫాలోవర్స్ 5,000 మంది, 5,000, 7,000 లోపు. ఆ 7,000 సంపాదించింది కూడా వీడియోలు చేసి మాత్రమే. వీడియోలు చేసి, రైట్. అంటే చిరంజీవి గారి లాగా డాన్సులు చేసి, చిరంజీవి గారి లాగా నా ఫాలోవర్స్. రీసెంట్గా 2 months బ్యాక్ పెట్టా మళ్ళీ అదే వీడియో. దయచేసి ఇది అన్నయ్యకి పంపించండి, షేర్ చేయండి అని
రాసి పెట్టాను సార్. అప్పుడు నా ఫాలోవర్స్ 16,000 మంది అయ్యారు. ఓకే. నవ్వు ఇప్పుడు నియర్లీ 30,000 ఉంది ఇప్పుడు. ఓకే. ఆ పెట్టడం ఉందా పాపం, హ్యాడ్స్ ఆఫ్ టు సోషల్ మీడియా. వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్నయ్య దాకా వెళ్ళిందంటే వాళ్ళే కారణం. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. మీరు అన్నయ్యలాగే ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మేము అన్నయ్యలాగే ఉన్నారు, మిమ్మల్ని వచ్చి తాకినా చాలు అన్నయ్య తాకినట్టే. ఇంతమంది నాకు మెసేజ్లు సార్. చూసారా అసలు ఆ దేవుడికి భక్తుడు అంటే భక్తుడిని పట్టుకుంటేనే దేవుడిని పట్టుకున్నంత మంది మెసేజ్లు వైరల్ అయింది. దేవుడు అన్నయ్య దగ్గర పోవాలని రాసి పెట్టుంది. అంటే అదే చంద్రశేఖర్ సార్, ఆయనకి వెళ్ళింది ఆ వీడియో వెళ్ళింది వెంటనే అన్నయ్యకి మెసేజ్ పెట్టేశాడు. ఎవరి చంద్రశేఖర్ అంటే? ఎన్టీవీ రిపోర్టర్, ఎన్టీవీలో పెద్ద జాబ్ సార్. జర్నలిస్టా? సీనియర్ జర్నలిస్టా? ఓకే. ఓ రైట్ రైట్. నాకు ఆయన అది ఆయనకి వెళ్ళింది. వెంటనే అన్నయ్య పెట్టాడు. అన్నయ్య సార్ పెట్టి, అన్నయ్య ఒకసారి దీన్ని చూడండి, దీన్ని ప్రేమ అనాలా, పిచ్చి అనాలా, భక్తి అనాలా అని మెసేజ్ పెట్టి ఈ వీడియో పెట్టేశారు అన్నయ్య చూశారు. చూసి ఇంగ్లీష్లో మళ్ళీ సేమ్ ఇంగ్లీష్లో పెట్టారు. ఇది నాకు హార్ట్ టచ్ అవుతుంది, వెంటనే వాళ్ళ అడ్రస్ కనుక్కోండి అని చెప్పారు. అంతే. వెంటనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు సార్, చంద్రశేఖర్ సార్. నాకు పడింది ఎన్టీవీ చంద్రశేఖర్ గారు అని పడింది ఫ్రెండ్ రిక్వెస్ట్లో, ఫేస్బుక్లో. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫేస్బుక్లో పడింది. నాకు స్ట్రైక్ అయింది, ఇది ఏదో జరుగుద్దని, సంథింగ్ జరుగుద్ది. మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్, ఏదో రాబోతుంది, లైక్ ఏదో జరుగుతుంది, దేవుడు అనుమతి దొరికింది అన్నట్లుగా అనుకున్నాను సార్. పెట్టంగా యాక్సెప్ట్ చేసేసారు. చేసిన విత్ ఇన్ సెకండ్స్లో మీ నెంబర్ పెట్టండి, మీతో మాట్లాడాలన్నాడు. మెసేజ్ విత్ ఇన్ సెకండ్స్లో నేను నెంబర్ పెట్టేసాను. చాలా హ్యాపీగా ఉంది బేసిక్గా. రైట్. విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ మీ వీడియో అన్నయ్య గారు చూశారు, మీకు కాల్ వస్తుంది, రెడీగా ఉన్నాను అన్నారా? అసలు అప్పుడు ఆ టైంలో చూస్తే ఎలా ఉంటుంది ఒక్కసారిగా? ఆ ఇల్లు కట్టిన ఆనందం కంటే ఈ ఆనందం ఎక్కువ ఉంటుంది. వెళ్ళి నేను నా కూతురు నిద్రపోతుంది లోపల, వెళ్ళి పెద్ద కలిసి నానా అన్న, ఏం డాడీ ఏంది లేచింది, ఇది ఇట్లా జరిగింది డాడీ, నువ్వు కూల్. అసలు కరెక్ట్గా చెప్పగలిగారా? అప్పతప్ప చెప్పన్నారా కంగారులో? అట్ట చెప్పా. అదే 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 రైట్. ఎందుకంటే అది ఆ మూమెంట్ ఒక్కసారిగా షివరింగ్ ఇస్తుంది కదా. సో అట్ట చెప్పా, కంగారు పడి ఉంటుంది. ఏందమ్మా డాడీ అంటే ప్రాణం నా కూతురికి. అదే అంతనా డాడీ నువ్వు కూల్గా ఉండి ఏంటి నాకు నిదానంగా చెప్పి ఏంటని, ఇది నాన్న అంటే, ఉండు డాడీ, అది నిజమో కాదు, నువ్వు ఆవేశపడపాలంటే కూల్ చేసింది నన్ను, ఎగ్జైట్ అవుతానని అని కూల్ చేసి, నువ్వు గమ్ముగా ఉండాడు చేద్దాం, వస్తారు కదా, నువ్వు కామ్గా ఉండు అని నన్ను కూల్ చేసి కూర్చోబెట్టింది. మధ్యలో 10 days గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ 10 days నాకు నిద్రలేదు. అంటే ఏంటి, ఫోన్ వస్తుందని అన్నీ చేస్తానన్నారు. ఫోన్ ఇట్లా పెట్టుకొని చూస్తా ఉన్నారా ఎప్పుడు? నిద్రలో కూడా కాదు చూసాను, అన్నోన్ నెంబర్ రాగానే అన్నయ్య ఫోన్ ఎత్తగానే అలా కాదు అన్నయ్య కదయ్యా నేను ఎవరు కాల్ చేసిన అన్నయ్యే అన్న నెంబర్ పెడితే. అయితే నిద్ర అయితే పోలేదు సార్. ఇంకా అంతనా 10 days గ్యాప్ వచ్చింది. జూలై 10వ తేదీ ఉదయాన్నే స్టాలిన్ రీల్ చేస్తున్నా. స్టాలిన్ ఆ రీల్ చేసేటప్పుడు కాల్ వచ్చింది. కాల్ హలో అన్నారు. హలో సార్ అన్నా నేను ఇట్లా అన్నయ్య వాళ్ళ పియ్యని అన్నారు. అన్నయ్య ఎవరు సార్ అన్న, చిరంజీవి అన్నయ్య అన్నారు. ఫోన్ షివరింగ్ అయిపోయింది. లాస్ట్ జూలై 10th ఉదయాన్నే, జూలై 10th ఉదయాన్నే 8:30కి పొద్దున్నే ఉదయాన్నే రీల్స్ చేస్తాను నేను. 10 గంటల రీల్స్ చేస్తాను. 10 నుంచి జాబ్కి వెళ్ళిపోతారా? 10 నుంచి. ఓకే, కంటిన్యూ. అంతన ఇంకా షివరింగ్ వచ్చేసి రావటంతో, అన్నయ్య మీకు బట్టలు పంపమన్నారు అని అన్నారు ఆయన పిఏ. ఇంకా అంతన బట్టలు కాదు సార్, మా అన్నయ్యని కలవాలి, మా జీవితాశయం ఇది, నా భార్య చనిపోయేలోపు ఆమె కోరిక అది, అంటే ఆ కోరిక అది అన్నయ్యని కలవడం. అంటే మా అందరికి అనుకుంటే ఆ అమ్మాయికి చేరే అన్నయ్య అంటే పిచ్చి. అది విన్నాను నేను, ఏదో చెప్తుంటే విన్నాను మాట్లాడుతున్నా. అదే మీకు చెప్తాను. రైట్. నా భార్యకి చనిపోయేలోపు చూడాలని అని అంటే, ఓకే అంటే అన్నయ్య పక్కనే ఉండాలి అనుకుంటున్నాను నేను. పిఏ గారు కూడా ఆయన పక్కనే ఉన్నారు.
అందున సరే మీకు 6ంటికి కాల్ చేస్తాను పెట్టేశారు ఫోన్. ఖచ్చితంగా 6ంటికి కాల్ చేశారా? చేసి మీకు 12వ తేదీ అపాయింట్మెంట్ వచ్చేయమన్నారు. అంటే ఇంక ఎల్లుండి మా ఎల్లుండి రోజు ఉంది గ్యాప్. నిజంగా చెప్పాలని నేను నమ్మలేదు. ఆయన మహానుభావుడు, మనం సామాన్య మానవులు, ఎలా ఇది పాసిబుల్? ఈ రోజున అంటే ఒకటి చెప్పాలి ఈ సందర్భంగా, చిరంజీవి గారు ఆయనకున్న స్టేటస్, ఆయనకున్న ఆర్భాటం ఇవన్నీ వదిలేసి ఒక సామాన్య మానవుడిలాగా ప్రజెంట్ ఆయన బ్రతుకుతున్నాడు. అదే చెప్తాను సార్ నేను ఇప్పుడు. చెప్పండి. అది నాకు యాక్చువల్గా మీరు కరెక్ట్గా ముందు చెప్పారు, దాన్ని నేను జస్ట్ వివరించి చెప్తాను. రైట్, చెప్పండి. ఇక అతను నమ్మలేదు సార్. 6ంటికి మళ్ళీ టైం ఫాలో అవుతున్నారు మళ్ళీ వాళ్ళు. సరే తర్వాత సంగతి, ముందు బయలుదేరదాం అని మా మిస్సెస్ తీసుకుని బయలుదేరాం. మా తమ్ముడు ఇంకిద్దరు మా ఫ్యామిలీ బయలుదేరాం సార్. నా కూతురు వైజాగ్లో చదువుతుంది, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 3rd ఇయర్ చదువుతుంది. నా కూతురు ఇటు రమ్మన్నాం, మేము ఇటు వచ్చేసాం. ఉదయం 7ంటికి దిగాం. ఉదయం 6ంటికి దిగాం. 7ంటికి బంధువుల ఇంటికి వచ్చాం, మణికొండ నూతన ప్రసాద్ గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ దిగానే మీకు 7 గంటలకు ఫోన్ చేసి 1 గంటకు లొకేషన్ పెడతా ఉన్నారు. సేమ్ పిఏ. సరే రెడీ ఉంటాక రెడీ అయిపోయాం. ఒక పక్క మళ్ళీ నమ్మటంలా అది ఎక్కడో కానీ వచ్చాం. ఇంకా 1 గంటకి లొకేషన్ పెట్టేశారు. పెట్టేసి మీకు 3:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు. అన్నగారు వచ్చాము. మేము 3 గంటలకు అన్నయ్య ఇంట్లో ఉన్నాం. బయట వెళ్ళంగానే ఏంటి వెళ్తున్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎక్కడ మీకు పర్ఫెక్ట్గా ఇది ఖచ్చితంగా అన్న ఇంటికి వెళ్తున్నాం అని అర్థమైంది మూమెంట్. లొకేషన్ పెట్టారు కదా, అప్పుడు నమ్మకం వచ్చింది. ఇది ఖచ్చితంగా ఎలా ఉండింది సార్ ఆ టైంలో మీకు ఒక్కొక్కసారిగా? రైట్, ఏంటి సార్ అది దేవుడి కాడికి వెళ్తున్నాయి కదా. అదే ఇక అందులో చెక్ పోస్ట్ ఉంటుంది అన్నయ్య వెళ్తే ముందు. అవును 3ంటికి ఆడ ఉన్నాం. కాల్ చేసాం పిఏ గారు, కాల్ చేసాం. సార్ ఇటు వచ్చామనగానే, సార్ మిమ్మల్ని 3:30 కదా చెప్పిందంటే, పర్లేదు సార్ 3:30 ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పి, వదిలేండి వచ్చేయండి అన్నారా? రైట్, ఓకే. లేదు సార్, వెళ్ళి లోపలికి వెళ్ళగానే ఆ గేటు, ఇంకొక గేట్ ఉంటుంది కదా చెక్ పోస్ట్, ఇటు తిరిగి ఇంకొక గేట్ ఉంటుంది. ఆ గేటు అడుగు పెట్టగానే ఒక దేవాలయం, ఒక స్వర్గం లోకి అడుగు పెడుతున్నట్టు. అవును ఉంటుంది. అట్లా ఉంది మాకు, నాకే కాదు అందరికి అట్లాగే ఉంది, నాతో వచ్చిన అందరికి. వెళ్ళాము ఫస్ట్ ఆఫీస్లో కూర్చున్నాం 10 నిమిషాలు. నాకు తెలిసి మీరు ఎలా ఉంటుందంటే, మీకు లైక్ చిరంజీవి గారు జగదేకపురి అతిలోక సుందర్లో ఆయన దానికోసం వెళ్తాడు, సంజీవి కోసం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాడు, కొంచెం అట్లా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అవును, అక్కడ అలాగే ఉంటుంది. నాట్ ఓన్లీ మీ, అందరూ అలాగే ఉన్నారు. నాకంటే చెప్పనవసరం లేదు. అదే రైట్. ఇక ఆఫీస్లో 10 నిమిషాలు కూర్చున్నాం. ముందు హాల్ ఉంది కదా, ఇటు ఆఫీస్ నుంచి దిగాలి, ఇటు హాల్. అక్కడ చైర్లు వేసారు అందరికి. ఇది చైరు, ఇక్కడ నా మిస్సెస్, ఇక్కడ నేను, ఇక్కడ మా బంధువులు ఒకడు, ఇక్కడ నా కూతురు, అక్కడ మా నాన్న, అక్కడ వీళ్ళ మా మిస్సెస్ వాళ్ళ అమ్మ, ఇక్కడ మా తమ్ముడు కూర్చున్నారు. బోండాలు, ఆ బోండాలు ఎందుకని అమృతంతో చేసినట్టు ఉన్నాయి అవి. అక్కడ బయట తినలేం, మనం చాలా బోండాలు తింటాం కదా, అట్లా లేవు, స్పెషల్గా ఉన్నాయి. పునుగులు కూడా కాదు సార్, బోండాలే. మేబీ పునుగులు కూడా ఉండొచ్చు. పెడితే అట్లా అది చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇక అంత పకోడా, స్నాక్ అంతా పెట్టారు ఈవినింగ్ టైం కాబట్టి. పకోడా, టీ. కాదు, మనశ్శాంతిగా తినగలిగారా అసలు? అదే కదా, ఎట్లా తింటాం ఎనగాల పక్క చిరంజీవి గారు అక్కడ ఉన్నారు లోపల అనగానే, ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎట్లా అది ఉంటుంది, అది క్యూరియాసిటీ. మనోళ్ళు అందరు తిన్నారు, నేను మాత్రం మంచినీళ్ళు తాగా. అన్నయ్య ఇంట్లో మంచినీళ్ళు తాగాలని, అంటే తినబుద్ధి పుట్టడం అది. అప్పుడు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే గొంతు అరిపి ఉంటుంది, ఫస్ట్ మంచినీళ్ళు తాగాలి కదా. రైట్, ఓకే. అంత మంచినీళ్ళు తాగాను, వాళ్ళ ఇంట్లో ఏదో తాగాలి అంటే పెట్టాడు కదా, తినాలంటే నాకు లేదు. మనోళ్ళు తిన్నారు, టీ తాగారు, కాఫీ తాగారు, కూర్చున్నాం. ఇది అన్నయ్య చేరు, ఇది ఉంది కదా, అక్కడ మా మిస్సెస్. అంతే గ్యాప్, సింపుల్ గా. ఇది అన్నయ్య ఇచ్చిన ప్యాంట్ నాకు. అవునా? ఓకే. అన్నయ్య ఇచ్చిన ప్యాంట్ సార్ ఇది. ఓకే, రైట్. ఇదే కలర్ ప్యాంటు, బ్లాక్ టీ షర్ట్ అన్నయ్య వేసుకొని, వైట్ షూ వేసుకొని వచ్చి
ఇటు కూర్చొని ఆ, చెప్పమ్మా అన్నాడు. ఆ, మిస్సెస్ చెప్పమ్మా అన్నాడు. మీరు షాక్ కదా అసలు ఇది చిరంజీవి గారైనా మాట్లాడుతుంది. యాక్చువల్గా నేనైతే స్టాచ్యూ లేను సార్, ఆ? స్టాచ్యూ ఆ. సెల్ అయిపోయాం. స్టేరింగ్ యూ అంతే ఇట్లా ఉన్నారు అంతే. కూర్చున్నాను. ఆ. అదృష్టం ఏంటంటే ముందు మా భార్యని చెప్పమ్మా అన్నాడు. ఉమ్, నేనైతే మాట్లాడేవాడిని కాదు. ఉమ్, నేను కాసేపటికి 15 నిమిషాలకి మన మైండ్ వచ్చింది. నార్మల్ స్థితికి వచ్చారు మీరు, ఇప్పుడు కాన్షియస్ అయిపోయారు అంతా. ఓకే. చెప్పమ్మంటే అప్పుడు నా భార్య చెప్తా ఉంది, సార్ మీరంటే నాకు చాలా అభిమానం సార్. చిన్నప్పుడు మీ ఫోటోలు, అప్పుడు జ్యోతిలో పెద్ద పెద్ద ఫోటోలు వేసేవాళ్ళు, బ్యాక్ మొత్తం ఫుల్ పేపర్ వేసేవాళ్ళు. మీకు ఐడియా ఉండదేమో, మేము చిన్నప్పుడు మొత్తం వేసేవాళ్ళు. ఒక పెద్ద ఫోటో సినిమాకి, దాన్ని తీసి కట్ చేసుకొని పెట్టుకునేది మా మిస్సెస్ హాస్టల్లో ఉన్నప్పుడు. పేపర్ కటింగ్. అరే సినిమా పేపర్ ఆడుందంటే పద్మ కాడు ఉండేది అనేవాళ్ళు అంట. అంత ఇష్టం సార్ మీరంటే. ఒక విధంగా మీ హావభావాలు మీ అన్ని ఇతరులను చూసి మ్యారేజ్ చేసుకున్నాను సార్. అదే లైక్ అంటే ఇలాంటిది ఒకటి. నేను ఏంటి పవన్ కళ్యాణ్ గారిది ఒక వీడియో వైరల్ అయింది. నేను మీ ఫ్యాన్స్ అంటేనే వాళ్ళ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు స్టేజ్ మీద ఉన్నప్పుడు మీ మీద ఉన్న అభిమానంతోనే చేసుకున్నానండి నేను అని చెప్పి అన్నట్టుగా నాకు ఇది నేను చూసినప్పుడు అనిపించింది నాకు. అంటే ఇలా కూడా అంటే అది ఒక్క మెగా కుటుంబానికే చెందుతుంది బేసిక్గా. అది అభిమానులు కూడా కాదు, భక్తులు బేసిక్గా. మెగా కుటుంబానికి అభిమానుల కంటే భక్తులు. అవును, కరెక్ట్ కరెక్ట్ అనే అన్నారు, ఇందాక విన్నారు మీరు. అంతనా సరే అన్న, అది అయిపోయింది. అందరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మీ నువ్వెవరు అక్కడ కూర్చున్నా, వాళ్ళ అల్లుడు చిరంజీవి అల్లుడు, మా అక్క కొడుకులేండి. ఇక్కడ కూర్చున్న వ్యక్తి మా వాళ్ళ అల్లుడు, చిరంజీవి అల్లుడు అని అన్నాడు. అవును సార్. అమ్మాయి కూతురు, నా కూతురు కూడా ఉంది కదా. ఓ చిరంజీవి కూతురు. అప్పుడు నా మిస్సెస్ అండి, సార్ మీరు ఆయన పేరు చిరంజీవి అని పిలుస్తుంది, నాకు ఒళ్ళంతా అదే విధంగా ఉంది సార్ అని అనేసరికి, ఏమండి ఆ పేరులోనే ఆ వైబ్రేషన్ ఉందమ్మా అన్న. ఓకే, ఆ పేరులోనే ఆ వైబ్రేషన్ ఉందమ్మా అని అన్నాడు. ఇంకా అట్లా అన్నీ చెప్తా ఉంది సార్. అన్నయ్య అయితే మా మెసేజ్ చెల్లించిపోయాడు సార్. ఇలా కూర్చోండి, ఇట్లా ఈ తల కూడా నిలపలేదు, ఇలా ఇలా పడిపోయిందంటే ఇంక అంతే తల. ఎంత మనం లేపాలి. స్టిల్ 20 years నుంచి అదేనా లేకపోతే గ్రాడ్యువల్గా ఒకేసారి రాలా, అదే చిన్న చిన్న ఒక్కొక్కటి పాడవుతా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. దీని గురించి ఫర్దర్గా అడిగారు ఆయన, కులంకుశంగా కనుక్కున్నారా? అసలు యాక్చువల్గా ఏదైనా అవకాశం ఉంటే చూపించాలని కూడా ఆయన అనుకున్నారు. అవునా? అన్నయ్య అనుకున్నారు. సచ్ వండర్ఫుల్ పర్సన్. అంటే ఎంతైనా చూపిస్తాడు అన్నయ్య, దాంట్లో తిరిగిలేదు. కానీ నేను మోసం చేయకూడదు అన్నయ్యని, దానికి మెడిసిన్ లేదు అన్నయ్య అని చెప్పాను. అన్నయ్య అనే చెప్పారు. సార్ రాలా కదా అంటే అప్పుడప్పుడు వస్తుంది. అవునా? తెలియకుండా వస్తుంది. అదే అంటే భయంతో కూడా వినయం అది. మెడిసిన్ లేదన్నయ్య దానికి అని. ఆ ప్రయత్నాన్ని ఆ చంద్రశేఖర్ పక్కనే కూర్చున్నారు సార్. ఆయనతో చెప్తున్నారు, ఏదన్నా అవకాశం ఉంటే కొంచెం ఏదన్నా చూద్దామా కేరళ అట్ట అంటున్నారు ఆయనతో. ఆ క్రమంలో ఇక్కడే కూర్చున్నాం కదా మేము, మాకు వినపడుతుంటాయి కదా అన్నయ్య మాట్లాడేవి. లేదన్నయ్య దానికి మెడిసిన్ లేదనే కదా. ఓకే అంటే పంపించడానికి రెడీ అయ్యారు ఎక్కడికన్నా. ఇంక లేదని చెప్పేళ్ళకి ఓకే అంటే చూపించాలనే అన్నయ్య మనసులో ఉంది. అది మాకు అర్థమైంది కదా సార్. అదే లేదని నెలకి విరమించుకున్నారు అన్నయ్య. ఓకే, అది రైట్. సో తర్వాత అయిపోయింది. తర్వాత అన్నయ్య ఇలా కూర్చొని ఉన్నారు. నేను ఇక్కడ నుంచి వచ్చి మాట్లాడుతూ వచ్చి నుంచున్నా. 2 వీడియోలు చూపించాను. అన్నయ్య చూడలే, బిజీ కదా, ఆయనకి వాట్సాప్లో పెడితే చూస్తారు ఆయన. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 2 వీడియోలు చూపించా. డైలాగ్ ఒకటి, డ్యాన్స్ ఒకటి. జగపతి బాబు సాంగ్ అల్లుడు అమ్మాయి నాది సాంగ్ ఒకటి ఉంది, అది అన్నగారి స్టైల్లో వేసాను. అన్నయ్య చూడండి జగపతి బాబు సాంగ్ మీ స్టైల్ వేసాను, ఒకసారి చూడండి. సరే అని ఏడు నుంచి ఉన్నా అన్నయ్యది. ఎటు చూస్తా ఏయ్ అంటున్నాడు. ఆయనే మహా డాన్సర్ అయితే ఆయన చూసి పెరిగిన వాళ్ళం మేము, ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళం. ఆయన అంటున్నారు ఏయ్ ఏంటిది అంటున్నారు. ఓకే, అతను ఒక డైలాగ్ చూస్తే
ఏంటే చిరంజీవి అంత ఓన్ అయిపోయావు వీళ్ళు కూడా నాలాగే కదుపుతున్నావు అన్న. ఇవి కూడా నాలాగే కొంచెం స్పెషల్గా ఉంది నీది, అందరు ఇమిటేట్ చేస్తారు చూస్తున్నాను, కానీ ఇలా ఎవరి దగ్గర లేదు ఈ హ్యాండ్ మూమెంట్. ఓకే, కదుపుతాను, మెచ్చుకున్నారు అన్నయ్య. ఇంకా నుంచున్నా, చేతులు కట్టుకుని నుంచోలే చిరంజీవి కూర్చోవా అన్నాడు. కూర్చోవన్నాడు, నేను వస్తాను. ఎడుకొచ్చేళ్ళకి అన్నయ్య ఉండి అన్నాడు. ఎటు తిరిగి చూసా, నా పేరు నాతో చెప్పిస్తున్నావు కదా అన్నారా? ఓకే, అంటే అన్నయ్యకి ఎదురే ఉండదు ఇప్పుడు దాకా. అదే 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 నా పేరు నాతో చెప్పిస్తున్నావు కానీ నువ్వు సామాన్యుడు కదా అన్నారా? ఆ నెలకి అందరూ నవ్వారు, పెద్దగా ఎంజాయ్ చేసావు ఆ వర్డ్ని. ఇంకా అది కూర్చున్న తర్వాత మా మిస్సెస్తో మాట్లాడతా, ఇంకా అందరూ మా బంధువులందరూ వచ్చారు కదా, వాళ్ళు చెప్పారు ఇది సార్ పరిస్థితి, ఇంకా అన్నీ ఆయనేను 20 years నుంచి తనే చూసుకుంటారు, ఎవరి మీద డిపెండ్ కాడు, ఇది ఇలా సార్ ఇది అని మొత్తం వివరించి చెప్పగానే నేను వస్తున్నాను సార్ అడిగి వెనక్కి తిరిగి అన్న. ఇటు చూసేసరికి నా పేరు నాతో చెప్పిస్తున్నావుగా, నువ్వు సామాన్యుడు కదా. సరే సార్, అందరూ ఒక్కసారి గల్లు నవ్వారు, ఎంజాయ్ చేసాము ఆ మూమెంట్. అది అన్నయ్యకి ఎదురే ఉండదేమో, అన్నయ్య ఆ పేరే మహా బ్రాండ్ అయ్యా, ఆ బ్రాండ్ మళ్ళీ ఆ పేరు నాన్ను పిలవడం అనేది ఇంకెట సరే. కూర్చోగానే ఇంకా అందరు మా బంధువులు అందరూ చెప్పారు సార్ ఇట్లా మొత్తం అతనే సార్, ఎవరి మీద డిపెండ్ కాడు, ఆయనే అన్నీ ఆయనే చూసుకుంటాడు. అంటే తన అన్నం మంచినీళ్ళు కూడా తాగలేదు, టోటల్ డిపెండ్స్ అన్నీ, ప్రతిదీ నేనే చూసుకుంటాను. మీకు అర్థమైంటుంది అన్నీ అనగా, అర్థమైంది సార్, అన్నీ చేసుకో. విన్నారు. నాతో ఒక మాట అన్నాడు అన్నయ్య, అంటే మేధావి అన్నయ్య, చిరంజీవి నువ్వు డ్యాన్స్ చేస్తావు, చూపించావు, సో బెటర్, బాగుంది, కొంచెం డిఫరెంట్గా వీళ్ళు కూడా నాలుగే ఒప్పుకుంటా. నా పటం పెట్టి గృహప్రవేశం చేసావు, అది ఒప్పుకుంటా, అంటే పర్లే, అంటే అది మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే నా పూట ముందు చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నయ్య అన్న మాటలు, అది కూడా కాదు. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నేను ఇక్కడ ఇదే యాంగిల్లో కూర్చున్నా అన్న, ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే నీ వ్యక్తిత్వంలో నా ముందు కూర్చున్నావు అన్నాడు అన్నయ్య. ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది అన్నమాట. అంటే ఎక్కడ గమనించారు అన్నయ్య, అదే మా మిసెస్ని గృహప్రవేశం వీడియో నెట్టుకొని పోతే ఒక పక్క అన్నయ్య ఫోటో ఇట్ట పట్టుకొని ఒక పక్క మా మిసెస్ని జాగ్రత్తగా నెట్టుకొని పోతున్నా, అది గమనించి అన్నయ్య అన్నారు ఆ మాట అన్నారు ఆయన. నేను అనుకోవటం అంటే మేధావులు కదా వాళ్ళు, ఆ చిన్న బిట్లోనే గమనించి ఉంటారు. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు గమనించి ఈ వ్యక్తిత్వం నా ముందు ఈరోజు కూర్చోబెట్టింది, హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి అన్నాడు. ఆయన చెప్పాడా హ్యాట్స్ ఆఫ్ అని? ఓకే, నాకేం కావాలి, రైట్, చాలా చాలా. మా మిసెస్ తోటి అమ్మా నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే అతను నీకు భర్తగా దొరికాడు. ఇది నిజమే సార్. అది ఎందుకంటే నేను చెప్పాలంటే ఈ రోజుల్లో లైక్ 20 years బ్యాకే అంటే ఇంత ఆవిడకి ఇంత ఇబ్బంది ఉన్నా మీరు ఒక బిడ్డలాగా, ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా, ఒక భర్తలాగా, కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజ్యేషు, అది ఆడవారు ఎప్పుడైనా మగవారికి అప్లికేబుల్, కానీ ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఇటు టర్న్ అయ్యి ఒక పక్క మీరు మీ కుటుంబ బాధ్యతలు, మీ పాపను చదివిస్తూ, మీ భార్యని మొత్తం సర్వం మీరే చూసుకుంటూ, అందుకే మీకు దేవ దర్శనం దొరికింది బేసిక్గా. ఆ వీడియోనే కదా నాకు అది అన్నయ్య దర్శనం, దేవుడి దర్శనం దొరకటం ఆ వీడియోనే కదా సార్. ఇంకా అంటే నా కూతురు యాక్చువల్గా తల్లి చేతి అన్నం తిన్న అదృష్టం నా కూతురికి లేదు సార్. పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమ అయితే మాటల్లో చూపిస్తుంది, కానీ చేతల్లో తల్లి యొక్క అనుభూతిని నా కూతురు పొందాల. ఆ తల్లి చేసే అన్ని నేను ఇచ్చాను సార్ నా కూతురికి, ఆ తల్లి చేసే అన్ని నేను ఇచ్చాను నా కూతురికి. అందుకే నాకు ఎప్పుడు మదర్స్ డే రోజు డాడీ హ్యాపీ మదర్స్ డే అని చెప్పుతుంది నా కూతురు. ఏది నాన్న నేనంటే నువ్వు నాకు అమ్మాయి కదా డాడీ. దేవుడి దయ వల్ల ఒకవేళ ఎవరన్నా కనుక్కుంటే ఆ మెడిసిన్ అది ఎంత ఒకవేళ అది ఎంత కాస్ట్ అయినా అది ఒకవేళ ఉంది మెడిసిన్ అంటే చెప్పండి, మా మీడియా త్రూ అందరి ద్వారా మేము ఎంతో కొంత ప్రయత్నించి ఒక క్రౌడ్ ఫండింగ్ చేసి ఉడతా భక్తిగా ఎంతో కొంత
మీకు ఆ టైం వచ్చిన రోజు మాత్రం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు మళ్ళీ మీ పాప మీ ఒకసారి చెప్పండి, ఎట్లా చదువుతుంది అమ్మాయి? ఎక్కడ ప్రస్తుతం వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 4th ఇయర్ చదువుతుంది. 3rd ఇయర్ రీసెంట్గా అయిపోయింది. పేరు పాప పేరు? బొమ్మల కేదార ప్రణవి. కేదార ప్రణవి. ఈశ్వరుడు కేదార అన్నయ్య గారు. రైట్. సో మీరు రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? టిక్ టాక్ ఉన్నప్పుడు ఏమైనా ప్రయత్నించారా? టిక్ టాక్ రైట్, చెప్పండి. మంచి క్వశ్చన్. వాట్సాప్ సార్ చెప్పండి. అది రావాలి. రైట్ రైట్. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ టు కాలేజ్ 4-5 పాటలకి వేసి అంతే. ఏది యానివర్సరీ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు వేసారు చిరంజీవి గారి పాటలకే? ఓన్లీ చిరంజీవి. ఓకే. యానివర్సరీ అయితే చిరంజీవి ఉండాలి అక్కడ, జరగదు అది. నథింగ్. రైట్. నేను యాక్చువల్గా స్పోర్ట్స్ మెన్. డిస్ట్రిక్ట్ ఆ టైంలో డిస్ట్రిక్ట్ వరకు ఆగేది. డిస్ట్రిక్ట్ దాకా వెళ్ళాడు. దేంట్లో బాగా మీరు బాగా? అన్ని సార్, క్రికెట్, వాలీబాల్, సాఫ్ట్ బాల్, రైట్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, అన్ని రైట్. బాగా స్పోర్ట్స్ మెన్. ఆర్ట్ అయితే చంప వదిలి పడేస్తాం. అవునా? ఓకే. పెడితే ఆర్ట్ చూడండి. రైట్. అన్నయ్య గారు చూసి చేత్తో వేసావా లేకపోతే ఏంటి అన్నారా? ఓకే రైట్. మీకు పెడతాను, అవి కూడా చూడండి. ఆర్ట్ ప్లస్ డ్యాన్స్ ప్లస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. డాన్స్ కూడా అప్పుడు ఇదే అనుకురా? చిరంజీవి గారు అనుకురే? ఇంత పర్ఫెక్ట్ రాదు, అంటే ఇంత పర్ఫెక్ట్ కాకపోయినా బట్ మీరు కొంచెం అది రావడం కొంచెం వచ్చేది. అన్నయ్య పట్లే వేసేది, ఇంకెవరు పట్ల. రైట్. కాకపోతే హిందీకి వెళ్తే మిథున్ గారు సాంగ్స్ వేసారు. ఓకే. ఐఆమ్ డిస్కో డాన్సర్. అప్పట్లో ఫేమ్ కదా, మా 6th క్లాస్ టైంలో ఫేమ్ అది డిస్కో డాన్సర్. అది వేసా. ఇంకా తర్వాత ఎవరు వేయలేదు. అంటే మిథున్ గారు వేసా అంతే. ఇక ఎవరు వేసిన అన్నయ్య, ఈ మధ్యన ఎవరు వేసిన అన్నయ్య స్టైల్లోనే వేస్తాను. ఒక 4-5 పాటలు, నల్లంచు తెల్ల చీర, ఇదేదో గోలగా ఉంది, స్టేట్ 1 2 3 4, ప్లస్ ఎంబీఏకి వచ్చేళ్ళకి నా ప్రాణమా సుస్వాగతం. ఇయే నేను వేసిన సాంగ్స్. నీ కోసమే పుట్టానని ఇయే నేను వేసిన సాంగ్స్. తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత 2002లో ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ 2023 దాకా నేను డ్యాన్స్ అనేది చేయగల. అంటే టిక్ టాక్ 2019లో ఉండింది. అసలు టిక్ టాక్ లేదులేండి సార్ నాకు. మీకు లేదు, బట్ ఉంది, టిక్ టాక్ ఉంది. చాలా మంది కొంచెం పోలికలు ఉన్నవాళ్ళు, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టిక్ టాక్ ద్వారా ఫేమ్ సంపాదించుకోవడానికి కోసం వీడియోలు చేస్తున్నప్పుడు మీకు రాలేదా లోపల? కలగల? చెప్తా, దానికి చెప్పాలి. చెప్పండి. ఫ్యామిలీ స్ట్రగుల్ ఎక్కువే. చెప్పండి. మా మిస్సెస్ని చూసుకోవటం, నా కూతుర్ని చదివించుకోవటం, ఈ స్ట్రగుల్ ఎక్కువ. నాకు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మా ఫ్యామిలీ సపోర్ట్ ఓకే అంటే బాగలేదు కదా, రిలేటివ్ సపోర్ట్ కూడా కష్టం. నేనే ఫైనాన్షియల్గా అటు జాబ్ చేసుకుంటా, ఇటు అమ్మాయిని చూసుకుంటా, ఇవన్నీ ఇదే సరిపోయింది నాకు. 2023 దాకా. 23కి వచ్చేళ్ళకి ఈ అమ్మాయి పరిస్థితి మారిపోయింది బాగా. అప్పుడు నాకు చెప్పింది మా మిస్సెస్, నేను చనిపోయేలోపు ఒకసారి చిరంజీవి గారిని చూడాలి నేను. కాదు సార్, అంటే నాకు అంటే మిమ్మల్ని అడగవచ్చు లేదు, అంటే అంటే ఏదన్నా డిక్లరేషన్ వచ్చిందా, కన్ఫర్మేషన్ లాంటిది? అంటే ఏంటి, ఎట్లా, అంటే ఎందుకంత, అంటే మీకు ఎట్లా? మా మిస్సెస్ మాట ఎందుకు అంటే తనకి ఏదో ఇన్నర్ ఫీలింగ్ ఉంది. ఓకే. ఉండుంటుంది అంటే బాగా ఉండే. ఇప్పుడు మెడ ఇటు నిలబడేది, ఇప్పుడు నిలబెట్టలేదు కదా, ఇటు పడిపోతే ఇక అంతే, ఇట్టే ఉంటుంది, మనం లేపాలి. అందువల్ల ఆ అమ్మాయికి అమ్మాయి ఆలోచించుకొని ఎక్కువ రోజులు బతకనేమో, ఆయన ఏం పని చేయదు సార్. అదే చనిపోతానేమో, చనిపోయేలోపు నేను అన్నయ్యని చూడాలి, చిరంజీవి గారిని నేను చూడాలి అని ఒకరోజు చెప్పింది నాకు. అంతే. ఓకే. బెస్ట్. స్టార్ట్ చేశాను. రికమెండేషన్తో నేను వెళ్ళకూడదు, ఎవరు నన్ను మాట్లాడి ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా వెళ్ళకూడదు. నా సొంతగా నేను నా భార్యని అన్నయ్య గారి దగ్గర తీసుకెళ్ళాలని అప్పుడు స్టార్ట్ చేశాను వీడియోలు చేయడం. ఫస్ట్ చేసింది ఏంటి? ఫస్ట్ చేసింది రాక్షసుడు. డైలాగా సాంగ్ ఏదో తెలియదు అప్పుడు, ఎలా తీయాలో కూడా తెలియదు నాకు. ఓకే. ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు, ఆ ఫిల్టర్లు వాడేది కూడా తెలియదు. కరిగిపోయాను కర్పూరం వెళ్ళా ఫస్ట్ మా తమ్ముడే తీసింది. స్టార్ట్ చేశాను సార్, 2021లో స్టార్ట్ చేశాను.
21 23 2023లో స్టార్ట్ చేశాను. 23 సీను 23 కదా, 2 years కదా, 23లో స్టార్ట్ చేశాను సార్. ఎవరితో రికమెండేషన్ తెల్లకూడదు, నేను తీసుకెళ్ళాలి నా మిసెస్ అని స్టార్ట్ చేసి నేను వేసిన బట్టలు 4 కదా సార్, అదే అంతే. ఇప్పుడు దాదాపు 1500 రీల్స్ చేసున్నా. 1500 రీల్స్ రోజు అగ్రిగేట్ ఎన్ని చేసేవాళ్ళు? రోజు ఒక 6-7 చేస్తా, 6-7 చేసేవాళ్ళు. పెట్టేస్తా, స్టోర్ చేసి పెట్టి. ఎన్ని టేకులు తీసుకుంటారు? ఒకటే టేక్ లేకపోతే 2 టేక్, 2 టేక్ అంతే. కొట్టేస్తారు వీడియో. ఒకటి ఎక్కడన్నా సింక్ తప్పిందంటే 2 చేస్తాను, 2 టేక్. నేను చేసిన 4 సాంగ్స్ 5-6 సాంగ్స్ అంతే. ఇవన్నీ ఇప్పుడు చేసిన రీల్స్ అన్నీ వితౌట్ ప్రాక్టీస్ చేస్తాను, వితౌట్ ప్రాక్టీస్ రీల్స్ చేస్తాను. అంటే మీరు మదిలో అనుకుంటూ తన్మయత్వంతో చేసేస్తారు. ఒక్క రీల్ కూడా ప్రాక్టీస్ చేయను, డైరెక్ట్ పెట్టేస్తాను, చేసేస్తా, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఈజీ వచ్చేస్తుంది. అంటే చిరంజీవి గారు తలుచుకుంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్. మనోనేత్రంలో ఆయన తలుచుకున్నామంటే అసలు వచ్చేస్తుంది ఆటోమేటిక్, ఊపు వచ్చేస్తుంది. రైట్. ఆ డ్రెస్ వేసుకుంటే అంతే, ఒక సెకండ్ అలా ఒంట్లో ఉంటారు. అంటే ఎలా చేయగలిగాను సార్? ఆ 4-5 పాటలు చేశాను. ఇవన్నీ ఎలా చేయగలిగానంటే అన్నయ్య నాలో ఇమిడిపోయి ఉన్నాడు. ఇది నాట్ ఓన్లీ అందరికి రాదు సార్, ఇది నిజంగా చెప్తున్నా. ఆయన ఓన్ చేసుకోవటం కూడా కాదు, ఇంకా ఆయన జీర్ణించుకొని నరనరాల్లో జీర్ణించుకుంటేనే వస్తుంది. ఇప్పుడు ఇది ముగ్గురు మనగాళ్ళు హలో మిస్టర్ బెనర్జీ అంటాడు చూడండి, వైట్ జుబ్బా జీన్ ప్యాంట్ వేసుకుని పెట్టాను రీల్, చేసేసాను. చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఎలా చేశాను. సేమ్ దించే కాలు చూడండి మీరు, రీల్లో ఉంది, దించి అవతల పెట్టాను సార్. దానికి ఎంతమంది కామెంట్స్ పెట్టారంటే హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అప్పుడు వాళ్ళ తెలియని చిరంజీవిని ఇప్పుడు మీరు చూపిస్తున్నారు. అంత ఇంపాక్ట్ అయిపోయి నేను ఏ రీల్ కూడా ప్రాక్టీస్ లేకుండా చేసేస్తాను అంతే. ఏని ఇతర హీరోల పాటలు కూడా నేను అన్నయ్య గారి స్టైల్లోనే చేస్తాను. అది చూసాను నేను కొన్ని నాగేశ్వరరావు గారి కలిపి ఇట్లా మిర్చి చేసి అన్నీ మిక్స్ చేస్తా, వాళ్ళు మిక్స్ చేసి చేస్తా అప్పటికప్పుడే. మళ్ళీ అదే ఇంకో విషయం, రీసెంట్గా నాగేశ్వరరావు గారి సెక్రటరీలో సాంగ్ చేశాను సార్. అదే డ్రెస్ నాగేశ్వరరావు గారు అదే డ్రెస్ వేసుకుంటారు ఆ సినిమాలో సెక్రటరీలో. నాగేశ్వరరావు గారికి కూడా ప్రాక్టీస్ లేదు, పెట్టాను నాగేశ్వరరావు గారు లాగా చేశాను, అన్నయ్యలాగా అంతే. అది కూడా నేను ప్రాక్టీస్ చేయాలి, అంతా ఆన్ స్పాట్ కొట్టాడు. ఆన్ స్పాట్. ఓకే. దెన్ తర్వాత స్లోగా సార్ అలా రీల్స్ చేస్తూ వస్తున్నాను సార్. మీడియా సపోర్ట్ బాగుండింది, ఫస్ట్లో లేదు కానీ ఈడేంద్ర స్వామి ఎట్ అన్నాడు అని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి ఫస్ట్. నేను దీని గురించి అడుగుదాం అనుకున్నా. బేసిక్గా సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే టాలెంట్ ఉన్నా ఏదైనా కొంచెం ప్రయత్నంలో ఉన్నా ఆటోమేటిక్గా ఒక బ్యాచ్ ఉంటారు నెగిటివ్ కామెంట్లు పెట్టడానికి, తిట్టడానికి, కించపరచడానికి, చులకనగా మాట్లాడడానికి పెట్టారు. స్టార్టింగ్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, సరిగా అంటే చెప్పడం కూడా కదా కానీ కొంచెం అట్లాగే ఉన్నాయి. కానీ మరి వాళ్ళు చెప్పినంత ఘోరంగా అయితే లేవు, ఉంటాయి కదా. ఫేస్ చూసుకున్నావా ఇలా ఏమన్నారా, అరే ఎవడరా నువ్వు అని, పెద్ద చిరంజీవి మేము ఒప్పుకోవాలా, బలవంతం చేస్తున్నావా, ఇలాంటి పెడతారు. పోను ఒక 6 months తర్వాత నాకంటూ అభిమానులు ఏర్పడ్డారు, అన్నయ్య అభిమానులు. మీరేంటి సార్ ఇట్లా చిరంజీవిలాగా ఎలా చేస్తున్నారు, ఏంటి మీ బాడీ ఈ పార్ట్ కూడా చిరంజీవిలాగే ఉంది అంటే నాకు చెప్పటం. వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు, తూర్పుగోదావరి నుంచి శ్రీనివాస్ అని ఒక అబ్బాయి, అన్నయ్య మిమ్మల్ని చూసి నాకు చిరంజీవిని చూసినట్టే ఉంది అన్నయ్య, ఒకసారి వచ్చి మిమ్మల్ని పట్టుకోవాలన్నయ్య అన్నారా. ఓకే. అట్లా అట్ట నాకంటూ మంచి ఒక మంచి అభిమానులు ఉన్నారు, ఏర్పడ్డారు. ఒక అతనైతే తాడేపల్లిగూడెం రాజమండ్రి దగ్గర సందక విజయ్, అతనైతే ఎమోషన్ అయిపోతాడు నన్ను చూస్తే. అన్నయ్య 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 అన్నయ్య, ఆ అన్నయ్య నువ్వు ఒకటే అన్నయ్య, ఆ అన్నయ్య కాడికి నేను పోలేను, నీ దగ్గరికైనా వస్తాను అన్నయ్య. ప్రతిరోజు అన్నయ్యని కలవాలని పూజలు చేశాడు అతను, పూజలు చేశాడు. ఓకే. పూజలు చేసి నాకు ఫొటోస్ పెట్టాడు, ఈరోజు ఈ పూజ చేశాను అన్నయ్య.
ఆహా. ఆ, చిరంజీవి గారు గుడికెళ్ళి ఇంట్లో కాదు, అదే గుడికెళ్ళి చేసేవాడు. విజయనగర్లో శ్రీనగర్ బ్యాంక్ ఎంప్లాయీ. అయితే యాక్చువల్లీ చాలా మంది కళాకారులు చిరంజీవి గారిని అనుకూరించి మనం స్టేజ్ మీద చూస్తుంటాం, కొన్ని డ్రామా సెక్షన్స్ లో చూస్తుంటాం. చిరంజీవి గారిలే కొంచెం ఆ డ్రెస్ వేసుకోవడం, ఆయనలాగా డైలాగులు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. చాలా వరకు యూట్యూబ్లో కూడా కనిపిస్తూ ఉంటాం. బట్ వాళ్ళెవ్వరికీ దొరకని అదృష్టం మీకు దొరికింది. అది మీ కృష లేకపోతే మీ వ్యక్తిత్వం, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఇదా? అన్నయ్య చెప్పినట్టు వ్యక్తిత్వం ఏంటొచ్చాము. నా కృషి మాత్రం 100% ఉంది. సంకల్పం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా అన్నయ్య దగ్గర తీసుకెళ్ళారు వాళ్ళు. ఇది సార్ రైట్. నిజంగా వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎస్పెషల్లీ చంద్రశేఖర్ సార్ రుణపడి ఉంటాను. ఓకే. ఆయన కదా అన్నయ్యకి వీడియో పెట్టింది. లేకపోతే అంటే ఆయన అన్నయ్య బిజీగా ఉంటారు కదా, ఈయన పెట్టబట్టి చూశాడు. ఓకే. అన్న ఇలా చూసేవాడు కాదు. ఇది ఇలా జరిగింది. ఇది నా అదృష్టం. ఫస్ట్ మిమ్మల్ని లుక్స్ లో చిరంజీవి లాగే ఉన్నావు అని గుర్తించింది ఎవరు సార్? అందరు సార్, అందరూ. ఓకే. చిన్నప్పటి నుంచి ఏ ఏజ్ లో గుర్తించారు మిమ్మల్ని? అంటే అప్పుడు పోలికలు లేవు కానీ అప్పుడు చిన్నప్పుడు అవి ఉండవు కదా. డిగ్రీలో గుర్తుపెట్టారు కొంచెం ఫేస్ రైట్ అని ఇచ్చుకో అనగానే మీరు కొంచెం తిరంగానే చిరంజీవి గారిలో ఉన్నారా అట్లా. ఓకే. అక్కడి నుంచి తర్వాత రీసెంట్గా అయితే మా అన్నయ్య గారు రీల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు, బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు మా ఊర్లో ఫస్ట్ మా తమ్ముడు. ఓకే. బీరకాయల శ్రీను, ప్లస్ మాజీ ప్రెసిడెంట్ దార్ల సుబ్బారావు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ కొడుకు దార్ల మాధవరావు. జనసేన కంటెస్టెంట్ ఎమ్మెల్యే 2014 పులి మల్లికార్జున మా బ్రదర్ అవుతాడు. ఓకే. అతనైతే అన్నయ్యని కలిసి వచ్చినాక ఎమోషనల్గా ఫోన్ చేసి నిన్ను ప్రకృతి తీసుకెళ్ళింది అన్నయ్య కాడికి. నీ యొక్క ఇది ప్రకృతి గమనించింది, అన్నయ్య కాడికి తీసుకెళ్ళింది. ఆయన ఎంతో నన్ను ప్రోత్సహించాను. ప్లస్ పొనుగోటి రాజా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు దిగటం 5:30 దిగితే, ఆ రోజు 6:30 దిగితే 5:30కి వచ్చి ఉన్నాడు. మంచి బిల్డర్ అతను, మంచి సౌండ్. అతను కారు వేసుకొని వచ్చి మా కోసం రైల్వే స్టేషన్ ఎదురు చూస్తూ ఉన్నాడు. మా మిస్సెస్ దిగేసి, అంటే మా మిస్సెస్ కోసం కారు. అతను ప్లస్ వాళ్ళ అన్నయ్య పొనుగోటి వెంకట్రావు, ఇంకా ఈ వెటర్నరీ ప్రొఫెసర్ పత్తిపాటి మాలకొండయ్య. ఆయన అయితే అసలు అరే చిరు నువ్వు గ్రేట్ రా, వెళ్ళిపోతావురా నువ్వు. ఆయన వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వర్లు, ఆయన మా తమ్ముళ్ళు బొమ్మల ధర్మయ్య, బొమ్మల ఉత్తర్రావు, బొమ్మల వేణు, వీళ్ళందరూ మా ఇంటి పక్కనే ఉండి సపోర్ట్ చేయండి అన్న ఇట్లా మాట్లాడేవారు. రీసెంట్గా నేను యాక్సిడెంట్ అయితే నాకు అవునా అందుకే రిజైన్ పెట్టింది. ఓకే. అది ఇది బ్యాలెన్స్ చేసుకోలేక. ఓకే. మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ రిజైన్ ఎలా సార్ ఎర్నింగ్ అది? అంటే పొలాలు బట్ మీకు ఏదైనా వస్తుందా స్టైఫండ్ లాంటిది ఏదన్నా? రిజైన్ చేస్తే రీసెంటే, బట్ మీకు ఇప్పుడు ఇల్లు కడవాలన్నా దొరుకుతుంది ఏదో. బట్ ఓకే, కంఫర్టబుల్ గా ఉన్నారు కదా. రైట్. అతను యాక్సిడెంట్ అయితే మా ఎర్రమల నాగభూషణ్ నన్ను వచ్చి దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అవన్నీ చేసి అన్నం పెట్టి అతను బట్టలు ఇచ్చి, ఈ బట్టలన్నీ చినిగిపోయినాయి అవన్నీ తీసేసి అంత హెల్ప్ చేశాడు ఆయన. అతనికి ఎప్పుడు నేను రుణపడి ఉండాలి. అట్లా చాలా మంది ఎంకరేజ్ చేశారు. చిరంజీవి గారి మీద ఎవరైనా విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది మీకు? నాకు నరనరాలు అపరిచితులాగా వాళ్ళకి అయితే ఎక్కుతాయి కదా సార్, నరాల్లాగా బ్లడ్ బాయిల్ అవుతుందా? అట్లా అయిపోతుంది. మా ఇంటి ఈ మధ్యకాలంలో ఆయన ఏం మాట్లాడినా రీసెంట్గా కూడా ఎవరో మాట్లాడారు అన్నయ్య, రాత్రి వీడియోలో చూసాను నేను. ఎమ్మెల్యే అంట ఏదో మాట్లాడారు అన్నయ్య, దాని కౌంట్ మాట్లాడుతూ ఉన్నారు. బాధేసింది. ఒకసారి ఒకటి చెప్తాను వినండి అన్నయ్య వ్యక్తిత్వం గురించి. యాక్చువల్గా బాగలేని వాళ్ళు పట్టుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈవెన్ మీ ఆల్సో ఇబ్బందిగా ఫీల్ అవుతారు సార్. అన్నయ్య నాకు భారీ చేతులు ఇట్ట పట్టుకొని, ఇట్ట తడతా, ఇట్ట మాట్లాడతా, ఇట్ట పట్టుకొని మామూలు విషయం కాదు సార్. సచ్ వండర్ఫుల్ మ్యాన్. అంతే అన్నయ్య. దేవుడు పట్టుకోవడానికి ఇష్టపడ్డారు సార్. అంటే ఎవరో ఏంటి ఎట్లా ఉంటుందో, శుభ్రంగా ఉంటుందో లేదు, మంచంలో ఉన్న అంటే ఆ వ్యక్తిగా నథింగ్.
దేవుడు. దానికి ఉదాహరణ మా బంధువు ఒక అమ్మాయిని నేను లేనప్పుడు ఈ చెయ్యి ఇటు పడిపోయింది, ఇటు పడిపోయింది చెయ్యి. ఆ చెయ్యి ఇటు రాదు, ఇక నిబ్బుడుతూ ఉంటుంది. వచ్చేయమంటే అమ్మాయి వచ్చి గుడ్డేసి చేతి మీద గుడ్డేసి గుడ్డతో తీసిపెట్టింది. మా బంధువులే ఏ సంబంధం లేని చిరంజీవి గారు చెయ్యి అది ఇట్టా పట్టుకుంది. దట్ ఈస్ మెగాస్టార్. అది ఆ అమ్మాయి గుడ్డతో పెట్టింది చెయ్యి మీద గుడ్డేసి గుడ్డలా ఇటు పెట్టింది. అదే దట్ ఈస్ మెగాస్టార్. అందుకే అంత అప్పుడు ఎవరికి ఊరికే రాదంటే, ఏదైనా ఇంత పెద్ద వ్యక్తిగా మారాడంటే, శక్తిగా మారాడంటే అది ఊరికే ఏదో అదృష్టము అట్లా అది కాదు పాయింట్. ఇక్కడ కృషి, పట్టుదల, సంకల్పం. మీరు ఎలా అయితే అన్నగారిని కలిశారో అనుగ్రహం దక్కిందో అలాగే దైవానుగ్రహం ఆయనకి దక్కడానికి కారణం ఆయనకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో అందువల్ల చిరంజీవి గారు ఎంత పెద్ద లెజెండరీ గ్రేట్ పర్సన్. భారతదేశ అత్యున్నత 2వ పురస్కారం పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి ఒక సాధారణ వ్యక్తిలాగా వచ్చి మాతో మాట్లాడాడు. చిన్న మా ఇంట్లో వ్యక్తిలాగా, మా అన్నయ్యలాగా, మా బాబాయ్ లాగా, అంటే పిల్లలకి అట్లా అలా మాట్లాడాడు సార్. ఎలా సాధ్యం? మా భార్య ఆశ్చర్యపోతుంది. అసలు ఆయన ఇచ్చి అట్ట కూర్చున్నాడు ఏంది ఆయన, ఏంటి ఆ చిరంజీవి గారేనా మనతో మాట్లాడింది? రైట్, అదే ఉంటుంది కదా. అంటే ఇప్పటి వరకు ఒక ఆరాధ్య దైవంలాగా చూసి సడన్గా ఒక నార్మల్ పర్సన్ లాగా వచ్చేసరికి మన ఇంట్లో వ్యక్తిలాగా వచ్చి మీరు ఏం వీడియోలు తీయొద్దు, ముందు నేను మీతో మాట్లాడాలన్నారు. మీకు తర్వాత అక్కడ అవకాశం ఇస్తాం, అది తీసుకోవచ్చు, తీయొద్దు. కొంతమంది వేదవులు మాట్లాడారు వీడియోల కోసం పిలిపించుకున్నారా ఏందని. అది వాళ్ళకేం తెలుసు, అక్కడ ఉన్న మాకు తెలుసు. మీరేం తీయొద్దు, నేను డిస్టర్బ్ అవుతా, అదే ముందు మాట్లాడుకుందాం అన్నారు ఆయన. అవి కూడా మేము బతిలాడితే ఒప్పుకున్నారు. పబ్లిసిటీ అవసరం లేదు ఆయనకి ఎందుకు పబ్లిసిటీ? అదే అంటే ఈ మధ్యకాలంలో లైక్ చాలామంది అంటే అసలు ఎవరో సంబంధం లేని వ్యక్తులు కూడా ఊరికే చిరంజీవి గారిని విమర్శించడం, చిరంజీవి గారి మీద అనవసరమైన పర్యాపల్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఎలా మీ మనసుకి ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాధ వేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అసలు అన్నయ్య అట్ట మాట్లాడుతుంది. జూనియర్ చిరంజీవి గారు అని పిలవచ్చు, మెగాస్టార్స్ బ్రో. రైట్, మీకు ఛాన్స్ దొరకలేదు కానీ కొడిదలు రైఫ్ చేసుకుంటారు మీరు. రైట్ రైట్. నా ఇన్స్టాలో కానీ, నా ఫేస్బుక్లో కానీ, నా ఐడియా యూట్యూబ్లో కానీ మెగాస్టార్స్ బ్రో అని పెట్టుకుంటాను అంతే. రైట్, నేను జూనియర్ చిరంజీవి పెట్టుకోను. ఒక విషయం ఏంటంటే సార్, నేను జాబ్ రిజైన్ పెట్టున్నాను సార్. ఇంకా నేను ఇదే 22న ఈవెంట్స్ స్టార్ట్ చేస్తున్నాను సార్, అన్నయ్య పుట్టినరోజున. దానికి మీ మీడియా తరపున ప్లస్ నన్ను ఇంత దాకా తీసుకెళ్ళిన సోషల్ మీడియా మీ సపోర్ట్ నాకు ఇచ్చి ఆ ఈవెంట్స్ నాకు అన్నీ సహకరించాలని సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్లస్ మీడియాని వేడుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీరు చాలా చక్కగా ఆ ఈవెంట్ని నిర్వర్తిస్తారు. చాలా శుభాబుగా జరుగుతుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరగాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.